హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి వ్లాగ్స్. ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీ సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోర్ థ్యాంక్స్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అలాగే అప్డేటింగ్స్ నేను ఇస్తానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఇవ్వాలి. అండ్ ఇంకా ఏమైనా కంటెంట్ నా వీడియోస్లో ఏదైనా తప్పు ఉన్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్తే నేను అవన్నీ సరి చేసుకుంటాను. ఎందుకంటే నాకు అంతగా అయితే తెలియదు, నేను ఏంటో వచ్చినట్టుగా చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా రెడీ అయ్యి చేయటము వీడియోస్ అనేది నాకు రాదండి. నేను ఎలా అయితే ఉంటానో అలాగే నేను మీకు చూపించుకుంటున్నాను. అందరిలాగా బాగా నీట్గా రెడీ అయ్యి పని చేయడం అనేది నాకు వల్ల అయ్యే పని కాదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను పెందలాడే లెగుస్తాను, ఎందుకంటే బాక్స్ పెట్టాలి కాబట్టి. సో బాక్స్ పెట్టేసి మళ్ళీ టిఫిన్ అంట్లు ఇవన్నీ వస్తాయి కదా, ఈలోపు నేను పూజ అయితే చేసేసుకుంటాను. నేను కొంచెం ఎస్టర్డే రోజు కొంచెం బాగలేదు, హెల్త్ బాగాలేక. సో అందుకని నేనైతే పూజ అయితే డిలే చేసేసాను, బాగాలేదని చెప్పేసి. సో అందుకని ఇంకా పని అయిన తర్వాత స్నానం చేయొచ్చులే అనుకున్నాను. మార్నింగే నేనైతే ఒక టైం అంట్లు అయితే తోమేస్తానండి. 1 ట్రిప్పు, ఇది వచ్చేసి సెకండ్ ట్రిప్ అండి. టిఫిన్ అంట్లు అండి, మనకి వంట చేసే వాటికంటే కూడా టిఫిన్ అంట్లే బోల్డ్ పడతాయి. అందులో ఇడ్లీ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎన్ని పడతాయో గిన్నెలన్నీ. కొంతమంది నన్ను అడిగారు, మా ఊర్లో వాళ్ళే కొంతమంది అడిగారు, ఎందుకు అంత బిల్డప్ చేస్తున్నావు, ఎవరు చేయనియా, పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, అంత కష్టం అవసరమా, చేసి నువ్వు మళ్ళీ చెప్పడం అవసరమా అన్నారు. బట్ నాకు అనేది పని వాళ్ళు ఎవరు లేరండి. పెట్టుకుండే స్థాయి ఉంటే పెట్టుకోవచ్చు, తప్పులేదు, అందులో నేను వద్దను. వాళ్ళకి ఉండేది కాబట్టి పెట్టుకుంటారండి పని వాళ్ళైతే. కానీ అలా అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట అనేది అయితే అనాలి. ఎందుకంటే యువతల వాళ్ళకి చాలా హర్టింగ్గా ఉండిద్ది. నాకు ఆల్మోస్ట్ 99% నాకు మా మమ్మీ నేర్పించింది అంతేనండి. ఏ పనైనా అలసట లేకుండా చేసుకోవాలి. నేను రెస్ట్ తీసుకుంటాను, పని మొత్తం అయిపోయిన తర్వాతే నేను కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాను. ఇందాక చెప్పినట్టుగా అయితే అన్నారనమాట, ఖాళీగానే ఉన్నావు కదా అది ఇదని. ఖాళీగా ఎవరు రండి, కానీ లేనిపోని మాటలు అంటే చాలా బాధ అనిపిస్తుంది. అనే ముందు ఎవరివైనా కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఉన్నది కదా అని పని వాళ్ళని పెట్టుకోకూడదు, లేదు కదా అని లేరు కదా అని మనం బడలిక్క ఉండకూడదు. పని వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు. నా సజెషన్ అయితే ఇదనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% నా పని మేమే చేసేసుకుంటాము. ఎవరి చేత చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓపుకున్నప్పుడు ఎందుకంటే వేరే వాళ్ళని పెట్టుకోవడం. హెల్త్ బాగాలేనప్పుడు తప్పదు, ఎవరో ఒకరు చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్నంత మాత్రం నొప్పే ఉండదు. మన ఇల్లు అనుకున్నప్పుడు అంతా ఈజీగానే ఉంటుంది. రెస్ట్ తీసుకోరా అంటే రెస్ట్ అయితే తీసుకుంటాను. నేను మధ్యాహ్నం పూట ఒక 1 అవర్ అయితే పడుకుంటాను. ఖాళీగా ఏమి ఉండవండి. ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరు రెస్ట్ తీసుకోకుండా ఉండరు కదా, అందరు రెస్ట్ తీసుకున్నారు. ఓకే, బాయ్.